మూడోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ మదురై నుండి ఢిల్లీ వరకు 21,000 కిలోమీటర్ల బైక్ యాత్ర చేస్తున్న రాజలక్ష్మి శుక్రవారం కామారెడ్డి చేరుకున్న సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైక్ యాత్రికురాలు రాజలక్ష్మి మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. యువత, మహిళలు మోదీ గారి వెంటే ఉన్నారని అన్నారు. మోదీ గారు మూడోసారి ప్రధాని కావాలని 21,000 కిలోమీటర్ల బైక్ యాత్ర చేపట్టానని, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా తెలంగాణ చేరుకున్నానని, ఈ నెల 12న ప్రారంభం అయిన యాత్ర ఏప్రిల్ 18న ఢిల్లీకి చేరుకుంటుందని అన్నారు. యాత్రకి మద్దతుగా కామారెడ్డి బీజేపీ శ్రేణులు స్వాగతం పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓట్ ఫర్ నేషన్, ఓట్ ఫర్ మోదీ, మై ఓట్ ఫర్ మోదీజీ అనే ఒక కాన్సెప్ట్ పైన 12వ తేదీ మదురై తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు 21,000 కిలోమీటర్లు, 15 రాజ్యాలు, 65 రోజుల పాటు ఈ యాత్రను మేము చేస్తున్నాము. 20 మందికి ఉన్న మీ టీం వచ్చి రోజు బైక్లో ఈ యాత్ర నేను చేస్తున్నాను. భారత ఉజ్వల భవిష్యత్తు కోసం, భారతదేశపు ఎదుగుదల కోసం మోదీ గారి నాయకత్వం మరొకసారి కావాలంటూ అందరూ కూడా ఈసారి బహుమతంతో 400 సీట్లు మోదీ గారి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ ఈ మెసేజ్ని యావత్ భారతదేశమంతా అవేర్నెస్ ఇవ్వడానికి నేను ఈ బైక్లో యాత్ర చేస్తున్నాను. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ ఈరోజు రావడం జరిగింది. ఈవినింగ్ హైదరాబాద్ వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి రేపు కర్నూలు, అనంతపురం వెళ్ళి కర్ణాటకలో ఎంటర్ అవుతాము. 18 ఏప్రిల్ రోజున ఈ యాత్ర ఢిల్లీలో ముగిస్తుంది. 21,000 కిలోమీటర్ల యాత్ర ఇది. అందువల్ల మీ మీడియా మూలంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ మన దేశ సురక్షిత కోసం, మన ధర్మ భద్రత కోసం మళ్ళీ ఒకసారి మోదీ గారిని గెలిపిద్దాం, భారత అఖండతను చాటుదామని నేను మీ అందరినీ అర్థిస్తున్నాను. నా వంతు సహాయంగా నేను 21,000 కిలోమీటర్లు ఈ జర్నీ చేస్తున్నాను. మీరు ఒక్కళ్ళు కూడా బూత్లో ఒక్కొక్క ఓటు కూడా మీరు మోదీ గారికి సమర్పించి మన భారత అఖండతని చాటండి నేను కోరుకుంటున్నాను. అదే రకంగా ఈరోజు కామారెడ్డి రావడం జరిగింది. బీజేవైఎం తరపు నుంచి చాలామంది సహోదరులు ఇక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మా టీం తరఫున అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓట్ ఫర్ మోదీ, ఓట్ ఫర్ మోదీ, మై ఓట్ ఫర్ మోదీ, మై ఓట్ ఫర్ మోదీ. మీరు ఇది మొదటిసారేనా గతంలో ఎప్పుడైనా చేశారు? నేను 2019 ఎలక్షన్స్లో కూడా నేను ర్యాలీ చేశాను. అదే రకంగా దేశం కోసం, ధర్మం కోసం చాలా ర్యాలీలు నేను చేశాను. 2019 రామ మందిరానికి 613 కేజీ గంటని ట్రక్లో డీసీఎంలో డైవ్ చేసుకుని వెళ్ళి రామ మందిర్లో సమర్పించాను. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నేషనల్ ఫ్లాగ్ తీసుకెళ్లి కాశ్మీర్లో సమర్పించడం జరిగింది. ఈ రకంగా దేశం కోసం, ధర్మం కోసం ఇప్పటి వరకు 1,57,000 కిలోమీటర్లు. 2024 మోడీ వన్స్ మోర్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, వందే మాతరం, వందే మాతరం, క్షణక్షణం మన కణం కణం భారత మాతకే సమర్పణం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. జై 56 జై జై మాతా బీజేపీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, విరేక్ పార్ మోడీ సర్కార్, విరేక్ పార్ మోడీ సర్కార్. 2024 మోడీ వన్స్ మోర్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, నాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.